మన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని దాని గతినే మార్చేసిన ఒక విషాద ఘటన గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చరిత్రలో ఒక చీకటి రోజుగా నిలిచిపోయిన జలియన్ వాలాబాగ్ ఊచకోత, దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రం ఆ రోజు జరిగిన ఆ భయానక వాస్తవానికి ఒక ప్రతిబింబం లాంటిది. నిజంగా చెప్పాలంటే ఒక దేశం గుండెల్లోకి ప్రవహించిన ఒక అంతులేని దుఃఖ సముద్రమిది. అసలు ఇంతటి దారుణానికి దారితీసిన పరిస్థితులేంటి, ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. సరే, ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం 1919కి వెళ్ళాలి. అప్పటికి భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. స్వాతంత్ర్యం కావాలన్న ఆకాంక్ష దేశవ్యాప్తంగా పెరిగిపోతోంది. నిరసనలు, ఉద్రిక్తతలు, వాతావరణం అంతా వేడెక్కింది. ఇలా రోజురోజుకీ పెరుగుతున్న ఈ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఎలాగైనా సరే అణచివేయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి జనరల్ డయర్ లాంటి అధికారులు ఎంతటి కఠినమైన చర్యలు తీసుకోవడానికైనా, ఎంత క్రూరంగా ప్రవర్తించడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మనం నేరుగా ఆ దుర్ఘటన జరిగిన చోటికే వెళ్దాం. అంటే ఆ భయంకరమైన క్షణాలు రాకముందు అక్కడ పరిస్థితి ఎంత ప్రశాంతంగా, ఎంత మామూలుగా ఉందో ఒకసారి చూద్దాం. అది ఏప్రిల్ 13, 1919. ఆ ప్రదేశం అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్. ఆ రోజు పంజాబీలకు చాలా ముఖ్యమైన వైశాఖి పండగ. దాంతో చాలామంది ఆ వేడుకల కోసం అక్కడికి వచ్చారు. అయితే అదే టైంలో బ్రిటిష్ వాళ్ల పాలసీలకు వ్యతిరేకంగా ఒక పబ్లిక్ మీటింగ్ కూడా అక్కడే జరుగుతోంది. ఆ బ్యాగ్ మొత్తం మగవాళ్లు, ఆడవాళ్లు, పిల్లలతో నిండిపోయింది. వాళ్లలో కొందరేమో పండగ సంబరాల్లో ఉన్నారు, మరికొందరేమో అక్కడ జరుగుతున్న మీటింగ్లో నాయకుల ప్రసంగాలు వినడానికి, తమ నిరసనను శాంతియుతంగా తెలియజేయడానికి వచ్చారు. ఇక్కడ మనమొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అక్కడ ఉన్నవాళ్లెవ్వరూ ఆయుధాలు పట్టుకుని లేరు. వాళ్లు పూర్తిగా నిరాయుధులు. కేవలం శాంతియుతంగా కూర్చుని ప్రసంగాలు వినడానికి, బ్రిటిష్ వాళ్ల పాలసీలను నిరసించడానికి, అంతే. దానికోసమే అక్కడికొచ్చారు. అంత ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఒక్కసారిగా భయంతో నిండిపోయింది. బ్రిటిష్ సైనికులు ఆ బ్యాగ్ లోపలికి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా అంతా తలకిందులైపోయింది. చూడండి, ఒకవైపు ఏ పాపం ఎరుగని అమాయక ప్రజలు శాంతియుతంగా కూర్చున్నారు, మరోవైపు వాళ్లపై కాల్పులు జరపండి అనే కఠినమైన ఆదేశాలతో వచ్చిన సైన్యముంది. ఆ ప్రశాంతతను చీల్చుకుంటూ జనరల్ డయర్ తన సైన్యంతో లోపలికి అడుగుపెట్టాడు. ఈ ఘోరానికంతటికీ కారణం జనరల్ డయర్. తన ఆదేశాలను లెక్క చెయ్యకుండా అక్కడ మీటింగ్ పెట్టి ధిక్కరించారని అతను ఫీలయ్యాడు. అందుకే ఏ ఆయుధాలు లేని ఆ అమాయక ప్రజలపై కాల్పులు జరగమని తన సైనికులకు ఒక క్రూరమైన ఆర్డర్ ఇచ్చేశాడు. అక్కడున్న వాళ్లకు కనీసం చెదిరిపోండి అనే ఒక్క వార్నింగ్ కూడా ఇవ్వలేదు. ఒక క్షణం కూడా ఆలోచించుకునే టైం ఇవ్వకుండా ఆ గుంపుగా ఉన్న జనంపై విచక్షణ లేకుండా కాల్పులు మొదలుపెట్టారు సైనికులు. ఆ దాడి ఎంత క్రూరంగా ఉందంటే దానికి హద్దులే లేవు. ఎదురుగా ఉన్నది మగవాళ్లా, ఆడవాళ్లా, లేకపోతే పసిపిల్లలా అని కూడా చూడలేదు. కనికరం లేకుండా తూటాల వర్షం కురిపించారు. ఆ ఒక్క ఆర్డర్ వల్ల జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. అసలు ఆ దారుణం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఆ నష్టాన్ని కొన్ని అంకెల రూపంలో చూద్దాం. మొత్తం 1650 రౌండ్లు. అంటే సైనికులు తమ దగ్గర ఉన్న బుల్లెట్లు అయిపోయేంతవరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఈ ఒక్క నంబరు చాలు ఆ దాడి ఎంత తీవ్రంగా, ఎంతసేపు జరిగిందో ఊహించుకోవటానికి. గవర్నమెంట్ లెక్కల ప్రకారమైతే 379 మందికి పైగా చనిపోయారు. కానీ నిజానికి చనిపోయిన వాళ్ల సంఖ్య దీనికంటే చాలా చాలా ఎక్కువని అంటారు. ఇక చనిపోయిన వాళ్ల సంగతి పక్కన పెడితే వేలాది మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లలో చాలామంది జీవితాంతం ఆ నరకాన్ని అనుభవించారు. ఆ జలియన్ వాలా బాగ్ ఆ రోజు ఒక మృత్యుకుహరంలా మారిపోయింది. ఎందుకంటే దాని చుట్టూ ఎత్తైన గోడలుంటాయి. బయటకి వెళ్లడానికి ఉన్న దారులేమో చాలా ఇరుకైనవి. దీంతో కాల్పులు మొదలయ్యాక పాపం ఆ జనం తప్పించుకోవడానికి కూడా దారి లేకుండా పోయింది. సరే, ఈ ఊచకోత తర్వాత ఏమైంది? ఇది మన స్వాతంత్ర్య పోరాటంపై ఎలాంటి ప్రభావం చూపించిందో ఇప్పుడు చూద్దాం. నిజంగా మన స్వాతంత్రోద్యమ చరిత్రలో ఈ సంఘటన ఒక చీకటి రోజుగా, ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఒక్క సంఘటనతో బ్రిటిష్ వాళ్లు న్యాయంగా పాలిస్తారనే నమ్మకం భారతీయుల్లో పూర్తిగా చచ్చిపోయింది. అప్పటిదాకా పోరాటంలో అంత యాక్టివ్గా లేని లక్షలాది మంది కూడా స్వాతంత్ర్య పోరాటంలోకి రావడానికి ఇదొక బలమైన కారణమైంది. అంటే ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన ఆ అమాయకుల త్యాగం వృధా పోలేదు. వాళ్ల జ్ఞాపకాలే ఆ తర్వాత తరాల స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చాయి. వాళ్ల పోరాటానికి మరింత ఆజ్యం పోశాయి. మొత్తం మీద చూస్తే జలియన్ వాలా బాగ్ మనకు ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుచేస్తోంది. ఒక్కోసారి చరిత్రలో జరిగే ఇలాంటి తీవ్రమైన విషాద ఘటనలు ఒక జాతి భవిష్యత్తును, దాని గమనాన్నే శాశ్వతంగా ఎలా మార్చేస్తాయో కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.